యూట్యూబర్ వైష్ణవి తల్లి అలాగే వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా కోరుట్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. మా అమ్మాయికి న్యాయం చేస్తారా లేదా అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. తల్లి ఉన్నారు, మనతో మాట్లాడదాం. అమ్మా, ఏంటి ఈ రోజు కోరుట్లకు వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చోడానికి ఏంటమ్మా కారణం? అరిగాన్ని కుటుంబం అరిగాన్ని అన్నదమ్ముని తల్లి నలుగురిని పోలీసులు చెప్తున్నారు కదమ్మా, చట్టం మనం చేతుల్లో తీసుకోవద్దు, చట్ట ప్రకారం శిక్ష చచ్చిపోతుంది. అది మంచిదా? రాష్ట్రం అంతా ఎంపుకుంటా పోతుంది. నువ్వు ఈ చట్టం రీతి ఉందా? ఈ సాలు మంచిగా ఉందా? ఈ పోలీసులకు సాలు మూలు మంచిగా ఉందా? అది చాలు కాదు. నేను చెప్తున్నా చూడు, సాలు అంటే ఎట్లుండాలా? ఆడలు ఉండాలా? ఒక్క బిడ్డను చంపిరు. కుటుంబం అంటే కుటుంబం, అది పంచాయతీ, అది లెవెల్ అంటారు. వాళ్ళు ఒక పిల్లని చంపేసి వస్తే ఆ పోలీసు వాళ్ళు అది జైలు వారేసిన అలా జైలు వారేసినట్లు పడుతుందా? జైలు ఎట్లా వారేస్తా? వాళ్ళ పానమైందా? అక్కడ పానమైందన్న బిడ్డది అని పానం పోవద్దా? కానీ మంచిగా ఉన్నాడు, అమ్మాయిని ప్రేమించాడు, పురుగుల మందు కూడా తాగి ప్రేమ చూపించాడు. కొంచెం ఉన్నది, ఫస్ట్ గింతున్నది, వెనక సిరికింద పగ పెరిగింది. ఆ పగ ఎట్లా పెరిగింది? ఇద్దరు అన్నదమ్ములు, తల్లి. నిజామాబాద్లో పిల్ల చూసినాం. 4 ఎకరాల భూమి ఇస్తున్నారు, 20 లక్షలు వస్తున్నారు, ₹1 కోటి ఆస్తి వస్తుంది. ఆ పోరిని చంపేసిరా, మనకు కట్టెలు లేదు, మనకు రూపాయలు ఉండాలా, కోట్లుంటే బతాం. అసలు పిల్ల మనకెందుకు? నీకు 10 లక్షలు ముట్ట చెప్పినా, తక్కువ ముట్ట చెప్పినా, తల్లిదండ్రులు చంపేస్తుర్రు. నాకు భూమి కొని అంటే భూమి కొని ఇచ్చిన, నీ మేళత్తులో సైన్ వేసిన, నీకు బండి పెట్టిన, నా బిడ్డకు పుస్తకం నేను చేయించిన, 2 తులాల సైన్ నేను చేయించిన. అని సొమ్ము రూపాయి లేదు, నేనేం పాపం చేసిన. ఇంకా 4 రోజులాగా ఇల్లు కట్టిస్తున్నా, నీ బత్తే భూమి మీద నీకు ఇల్లు కట్టిస్తున్నా. నీకు ఏ ఆస్తి ఇవ్వలే, నేను నీకు రూపాయి ఇవ్వలేనా? నీకు చికెన్ ఫ్రైలు పెట్టలేనా? పూలు పెట్టి సాధిన నా ఇంట్లో. నీకు ఒక్క అంగి తెచ్చుకపోతే 100 అంగులు కొన్నా. నా బిడ్డ నేను పూలు పెట్టి సాధింది. నీకు ఎలా తక్కువ? 8 నెలలైంది కదా పెళ్ళయ్యి, మరి 8 నెలల నుంచి అసలు గొడవలు జరుగుతున్నప్పుడు 3 నెలల నుంచి నడుస్తుంది. 3 నెలల నుంచి నూరి పోసిరు కుటుంబం. 3 నెలల నుంచి రే అరిగా చంపేసిరా అన్న బదులు, అరి నువ్వు వెళ్ళిపోయాడని బతుకుపోరే పిల్లనన్న వేసుకొని మేము కనబడకుండా నేను దాచి పెడతాం. ఆ పోరే అద్దుపో అంటే నేను నా బిడ్డని బతికించుకోనా? నా బిడ్డని చంపే కర్మ నీకేం పట్టింది? నేను కడుపులో పెట్టుకుని చిన్న పాపను చదివించుకున్న అందగత్త అయింది. కోట్ల మంది ఉన్నారు దానికి. మందంతా ఫోన్ చేస్తున్నారు, ఏడుతురు, ఊర్లు ఏడుతున్నాయి. నీకు చంపే కర్మ ఏం పట్టింది? నీకు ఇష్టం లేదా? వెళ్ళిపో, ఇజటాయి సంపద్దు. కానీ రాత్రి చంపే టైంలో కూడా ఏదో అలికిడి వచ్చిందమ్మా, అలికిడి వచ్చింది, మీరు చూశారంట కదా? 4 గంటలకు గింత సౌండ్ వచ్చింది. తలుపులు గుద్దినా, రే తీరా అంటే నవ్వి సిట్టి జాంత్రమాడకు అని నవ్వుకుంటా. సిట్టి జాంత్రమాడకంటే మనకేమనిపిస్తుంది?